జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనందరం చూస్తున్నాం యూట్యూబ్లు ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల కొన్ని సార్లు ఎంత ఇబ్బందికి గురవుతున్నారో ప్రజలు. వాళ్ళు వెళ్ళే పార్లర్లకు కానీ, వాళ్ళు వెళ్ళే డైటీషియన్ దగ్గరికి కానీ, వాళ్ళు వెళ్ళే చోటకి కానీ బలానా చోట బాగుంటుంది అని చెప్పి యూట్యూబ్లో వీడియోలు చేసేసి పెట్టేస్తుంటారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి చెప్పండి? ఓహో, మనం వాళ్ళని ఫాలో అవ్వాలనుకుంటా, వీళ్ళు చాలా మంచివాళ్ళు, చాలా మంచిగా ట్రీట్మెంట్ ఇస్తారు, పర్మనెంట్ వైట్నరు, పర్మనెంట్ వైట్గా అవ్వటం, పర్మనెంట్గా జుట్టు పెద్ద చేస్తాం, అన్నీ పర్మనెంట్గా చేసేస్తామని, ఐబ్రో దగ్గర నుంచి కూడా పర్మనెంట్గా చక్కగా మీకు థిక్నెస్గా ఉండేటట్టు, బ్లాక్గా ఉండేటట్టు చేస్తామని చెప్పి ఊదర కొట్టేసి అందరూ వచ్చేటట్టు ఆకర్షించేసుకుని చేస్తారు. వాళ్ళ వెనకాల హెచ్కే క్లినిక్ అని, లేకపోతే డైటీషియన్ వచ్చేసరికి వెనిలా డైట్ అని చెప్పి ఈ మధ్యకాలంలో ఆవిడ చాలా ఫేమస్ అయ్యారు. ఆలీ గారి భార్య లాస్య, యాంకర్ లాస్య, ఇలాంటి వాళ్ళు కొంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా, వీళ్ళందరూ కూడా, మనో గారు, వీళ్ళందరూ సింగర్స్ కూడా డైటీషియన్ దగ్గరికి వెళ్తారు. నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ ఒక మేడం వచ్చి వీళ్ళందరూ తప్పు, ఫేక్, వీళ్ళు చేస్తుంది, వీళ్ళకి అసలు నిజంగా డాక్టర్ పట్టాలు లేవు అని చెప్తున్నారు. అంటే ఒక మనిషి వచ్చి ఇది కరెక్ట్ అంటే మనం వెళ్ళి చేయించుకుంటాం. హెచ్కే క్లినిక్ చాలా మంచిది, మనం కూడా ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు చేంజ్ చేసుకోవాలి. అయితే వెనీలా గారి డైట్ మంచిది, ఆలీ గారి భార్య సన్నబడిపోయింది, లేకపోతే ఆవిడెవరో ఇంకో ఆవిడ సన్నబడింది, మనం కూడా అలా సన్నబడిపోవాలంటే ఆవిడ డైట్లో చేరాలి. అంతే మైండ్ సెట్తో మనం ఆలోచించి గుర్రపు దానిలాగా ముందుకెళ్తున్నాం, గొర్రెల్లాగా తప్ప. ఇప్పుడు ఆవిడెవరో వచ్చి ఆవిడ డాక్టరేటే కాదు, ఆవిడ అసలు చదువుకోలేదు, ఆవిడ అసలు విజ్ఞానవంతురాలు కాదు, కర్రీస్ పాయింట్ పెట్టుకునే ఆవిడ, కర్రీలు అమ్ముకునే ఆవిడ ఈ డైటీషియన్ పెట్టుకోవడం ఏంటి అంటారు. ఇంకోటి నేను చెప్పేది ఏంటి అంటే, ఒక అమృత ప్రణయ్ కానీ, లేకపోతే బిగ్ బాస్ హౌస్కి వచ్చిన వాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ వీళ్ళనందరినీ ఎంకరేజ్ చేసి వెళ్ళండి, బాగుంటుంది బలానా క్లినిక్, వెళ్ళేటప్పుడు పొట్టి పెట్టి గౌన్లు వేసేసుకుని వెళ్ళిపోయి మనకి చూపిస్తుంటారు, ఇంత తెల్లగా అయ్యాం, అంత తెల్లగా అయ్యాం. ఎవ్వరు ఏ తెల్లగానో అవ్వరండి, మేకప్లను బట్టి మనుషులు కనపడతారు. నాకు కూడా కరోనా తర్వాత ముక్కు పోయితే ఒక డాక్టర్ని అడిగాను అపోలో హాస్పిటల్కి వెళ్ళి. చాలా మంది నన్ను ముక్కు బాగున్నప్పుడేమో బాగుందని ఎవరు చెప్పలేదు, ముక్కు కట్ అయిపోయి సీప్యాప్ పెట్టినప్పుడు అటు ఇటు హోల్ పడిపోయి మధ్యలో బాగున్నప్పుడు ఇలా మచ్చ కూడా చూసారు ఎంత బాగా కనిపిస్తుందో. అందరూ మచ్చ ఏంటి అని అడుగుతుంటే, కరోనా వల్ల నా ముక్కు పాడైందని ప్రతి ఒక్కరికి చెప్పాల్సి వస్తుంది, దానివల్ల ప్రతి ఒక్కళ్ళు నన్ను విమర్శిస్తున్నారు అని ఒక అపోలో హాస్పిటల్ నెల్లూరులో వెళ్తే ఒక డాక్టర్ గారిని కలిసి చెప్పాడు, నేను ఇట్లా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నాను సార్, ఏమంటారు మీరు? మీ ఇష్టం అమ్మా, మీరు చేయమంటే చేస్తాము. సరే సార్, ఆయనకి ఎంత 26-27 ఏళ్ళు, మీరు మా అబ్బాయిలాగా అనిపిస్తున్నారు, నేను ఒక డాక్టర్కి మదర్ని, మీరైతే మీ మదర్కి ఏం చేస్తారు అంటే, మీరు ఆల్రెడీ 40+ ఉన్నారు కనుక మీకు మా మదర్కి అయితే నేను ఒప్పుకోనండి, ఇది అవసరం లేదని చెప్తాను. ముక్కు చాలా ఓపెన్ చేసేసి లోపలికంట ఆపరేషన్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నది, ఎందుకు మీరు అంత నొప్పి ఓర్చుకుని చేసుకోవాల్సిన అవసరం ఏంటి అన్నారు. మనమేమి సెలబ్రిటీలు ఏం కాదు, మనకేమి షూటింగ్లు ఉండవు, మనమేమి సినిమాలు యాక్ట్ చేయము, మనకేంటి ముక్కు, నేనేమి అందవికారంగా లేని. చూసేవాళ్ళు అందవికారం ఎలా ఉన్నా చూస్తూ ఉంటారు, మనం బాగున్నా వాళ్ళకి నచ్చం, మనం నచ్చాలి అనుకుంటే మన ముందు ఒక పెద్ద కురీపి లాంటి మనుషులు ఉన్నా కూడా మనకు నచ్చుతూ ఉంటారు. ఎదురు వాళ్ళకి మనం నచ్చం అనుకోండి, ఎన్నో లోపాలు కనిపిస్తూ ఉంటాయి ఆ మనిషిలో, అవునా కదా? ఒక మనిషి మనకు నచ్చాలి అంటే ఆ మనిషి ఎలా ఉన్నా మనకు నచ్చేస్తాడు. ఒక మనిషి నచ్చకూడదు అనుకుంటే వాడు ఎంత అందంగా, వాడు ఈ దేవకన్యలు వచ్చి మన భూమి మీద నుంచున్నా కూడా వాళ్ళ గోరుకో వెంట్రులకో మనం ముడిపెట్టేసి నచ్చకుండా పోతాం, అవునా? అలాగే నా విషయంలో కూడా అలా జరిగింది. దాని తర్వాత చాలా ప్యాచెస్ వచ్చినాయి, కరోనా తర్వాత బోల్డ్ సైడ్ ఎఫెక్ట్స్, కంటి కింద నలుపు, ముక్కు మీద నలుపు, ఇవన్నీ వచ్చినాయి. అంటే ఇప్పటికి కూడా అర్ధరాత్రి 1-2 కూడా నిద్ర పట్టదనమాట కోవిడ్ తర్వాత.
దానికోసం అని చెప్పి మనం వెళ్ళి నాకు కంటి కింద నలిపోయింది, నాకు మొహం మీద మచ్చలు వచ్చినాయి, ముక్కు మీద మచ్చ ఉంది, ఏం చేస్తారని ఆ బాక్సులు ఏంటో గ్రీన్ కలర్ లైట్లు వేసి బాక్సుల్లో ఉడకబెడతారు. ఇవన్నీ నేను చేయించుకుని మీకు చూపించి మళ్ళీ వెళ్ళి అక్కడ పడుకుని మళ్ళీ నేను వచ్చినప్పుడు తెల్లగా అయిపోయి వచ్చానని చెప్పి మీకు చూపించి మీ డబ్బులు అవగొట్టి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు వాళ్ళకి చదివించేసి 15 సిట్టింగ్లు 16 సిట్టింగ్లకు రమ్మని చెప్పి ఇవన్నీ టోటల్ చెప్తుంటారు. బలానా ఆవిడ చెప్పారు యూట్యూబరు, బాగుందట, ఆవిడ వెళ్ళారు, ఆవిడ జుట్టు వచ్చింది, ఆవిడకి అది వచ్చింది అని చెప్పి చూసారండి. మొన్న ఒక ఆవిడ ఎవరో మీరు జుట్టు ఎందుకు ముందుకు వేసుకుని ఫోటో పెడతారు, మీ వయసు ఏంటో మీకు తెలుస్తుందా అని అడిగారు. మొన్న ఏదో షార్ట్ నేను పెడితే, ఈ రూమ్లో ఈ చైర్లో కూర్చుంటే మా పప్పి వచ్చి నా జుట్టు కానీ నా పౌండ్ చెంగులు కానీ లాగదండి. నేను అదే డైనింగ్ దగ్గర కానీ హాల్లో కానీ కూర్చుంటే అది నన్ను డిస్టర్బ్ చేయడానికి జుట్టులాగా జడలాగా లేకపోతే నా పౌండ్ లాగా ఇవన్నీ చేస్తూ ఉంటుంది అది. అందుకని దానికి అందకుండా హెయిర్ బ్యాండ్ పిచ్ అనమాట దానికి, అందుకని అది అందకూడదని చెప్పి నేను ముందుకేసుకున్నా. దానికి ఒక ఆవిడ అడుగుతుంది, మీ వయసు ఏంటో తెలుసా, మీరు చేసే చాస్ట్లు ఏంటో తెలుస్తున్నాయా, జుట్టు ముందుకు వేసుకున్నారంటే ఓన్లీ నేను డైనింగ్ హాల్ దగ్గర కూర్చున్నప్పుడు వేసుకుంటాను, ఎందుకంటే దానికి అందుతుంది. ఈ రూమ్లో కంటే తలపేసేసుకుంటాను, అది రాదు. అర్థమైందా? దానికి సమాధానం కూడా దీంట్లో చెప్తున్నాను. ఇప్పుడు జుట్టు మ్యాటర్ కూడా వచ్చింది కదండి. చాలా పెద్ద జుట్టు అయితే అది కూడా ఊడిపోయింది నాకు కరోనా తర్వాత. ఇంత పిలకైంది, నమ్ముతారా మీరు? ఇంత జుట్టు కాస్త ఇంత పిలకైంది. కోవిడ్ నెల రోజులకి మొత్తం ముడిపెట్టేస్తారు వాళ్ళు. కోవిడ్ వాటిలో ముడిపెట్టి ఇంటికి వచ్చిన తర్వాత మా లక్ష్మమ్మ, మా పెద్ద మరదలు, చిన్న మరదలు అందరు కలిసి జుట్టు ఇప్పదీసి ఆ ముడి ఇప్పదీసి, నా పర్సనల్ నర్సు వీళ్ళందరూ జుట్టు ఇప్పదీసి దువ్వుదామని చెప్పి దువ్వి ఇప్పదీసేసరికి ఎక్కడికక్కడ ఊడొచ్చేస్తుంది జుట్టు. నేను రోడ్డు మీద ఒక అమ్మాయిని, పిచ్చి అమ్మాయిని చూశాను నెల్లూరులో. ఎప్పుడు ముడి పెట్టుకుని దానికి ఏదో ఒకటి పెట్టొచ్చుదని. ఏంటి అసలు ముడి పెట్టిన అలా ఉంటుంది, అలాగా ఇలాగా అనుకునేదాన్ని. ఎప్పుడన్నా ఏదైనా చక్కగా రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవచ్చు కదా, ఎక్కడన్నా ఒక షాంపూ చేయొచ్చు కదా. హాస్పిటల్లో రోజుకి 1.5 2 లక్షల బిల్లు కడుతూ చావు బతుకుల్లో ఉండి ముడి పెట్టి వాళ్ళు పంపించిన తర్వాత ఆ జుట్టు ఇప్పదీసి ఇంటికి వచ్చి స్నానం చేయిస్తుంటే నాకు వాళ్ళు బెడ్ రీడ్ మనిషిని అనమాట. నేను ఆక్సిజన్ డిశ్చార్జ్ రోజు కూడా నా సాచురేషన్ 80. బెడ్ రీడ్ మనిషిని మంచం మీదే పడుకోబెట్టి తల ఒకటే వెనక్కి వేసి బకెట్తో టబ్ కింద పెట్టి వాళ్ళు షాంపూతో బకెట్తో నీళ్లు పోసి తలస్నానం చేయిస్తే వారానికి మొత్తం జుట్టు ఊడిపోయి ఇంత జుట్టు అయింది, పచ్చిమిరపకాయ అంత. దాని తర్వాత చాలా మంది అన్నారు, నీకు జుట్టు పెరగదు, నువ్వు ఆంధ్రీకారంగా ఉన్నావు, ఎట్లా ఉండేదానివి ఎలా అయిపోయావు, పేషెంట్ అయిపోయావు, ముక్కు బాగోలేదు, మూతి బాగోలేదు, ఎన్నో వంకలు చెప్పారు. నేను అనుకున్నాను నేను బతకడం బాగుంది, నా హస్బెండ్ బతికారు, నా కొడుకులు బతికారు, సేఫ్గా వచ్చామని, మేము మా ఫాదర్ బతికారు మేము అనుకుంటున్న టైంలో ఇన్ని మాటలు ఇంతమందితో పడాల్సి వచ్చింది. ఇదంతా చెప్పడానికి కారణం ఏంటి, ఇంతమందితో పడాల్సి వచ్చింది. నల్లగా ఉన్న వాళ్ళకి కూడా పెళ్లి చూపుల్లో పిల్ల నల్లగా ఉందంటున్నారా, అవన్నారు ఇవన్నారు అని చెప్పి తల్లులు పాపం ఇలాంటి పార్లర్ హెచ్కే క్లినిక్ లాంటి క్లినిక్లకి తీసుకెళ్లి తెల్లగా చేద్దామని ఏదో అనుకుంటుంటారు. సరే లావుగా అయిపోయిన తర్వాత మెనోపాజ్ టైంలో లేకపోతే 50+ వచ్చేసిన తర్వాత లేదంటే థైరాయిడ్ వల్ల లావ్ అయిన తర్వాత డైటీషియన్ ఇచ్చిన డైట్ తీసుకుని తినాలని అనుకుంటారు. ఒక్కటి చెప్తే వినండి, కొబ్బరి నూనె తాగండి, అది తాగితే మంచిది, డాక్టర్లందరూ హంబక్కు, ఎవరినన్నా రమ్మనండి, నేను ఏ చర్చలకైనా సిద్ధమని చెప్పే ఆయన ముందు ఎంతమంది డాక్టర్లు వచ్చి నిలబడ్డారు. రేపు ఏ రోగం వచ్చినా మనం వెళ్ళేది ఏ క్లినిక్లకి వెళ్తున్నాం, పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తున్నాం. ఆయన ఎత్తుక్కుంటూ కొబ్బరి నూనె తాగమన్న వాడి దగ్గరికి వెళ్తున్నాం మనం ఏమన్నా, అది అయిపోయింది. ఇంకోటి అంటాడు, పొద్దునే లేచి తులసాకు పుదీనా వేసుకుని నమిలేసేయండి గేదె నమిలినట్టు అంటాడు. ఇంకో ఆయన వస్తాడు 11కి, కీరా దోసకాయలు క్యారెట్లు నమిలేయమంటాడు. ఇంకోటి వస్తాడు దాని తర్వాత ములగాకు ములక్కాడి తినేయండి పచ్చిమంటాడు. ఇంకో ఆయన వస్తాడు ఏదో తినేయండి అంటాడు. ఇవన్నీ మీరు ఎన్ని సంవత్సరాలు చేయగలుగుతారు చెప్పండి, ఈ డైటీషియన్ చెప్పేవన్నీ? ఎవరో లావుగా ఉన్నారని, ఎవరో సన్నగా అవుతారని చెప్పి ఒకళ్ళ కోసం మీ చావులు, మీ పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేసుకుంటున్నారన్న విషయం ఎవరికైనా అర్థమవుతుందా? ఎవరికి అర్థం కావట్లేదు.
ఏదో ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒకటి చేసేయాలి, ఇంతే. హెచ్కే క్లినిక్ గురించి కూడా ఆవిడెవరో వాళ్ళ మేడం వచ్చి వీళ్ళు ఇలా కాదు, ఇలా వాళ్ళ వల్ల నాశనమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్ల ఇదైనా. ఆర్ఎంపీ డాక్టర్లు అప్పుడే కరోనా అప్పుడు ఎంతో మంది వైద్యాలు చేసి జనాల్ని టెంట్లు వేసి వైద్యాలు చేశారు ఆర్ఎంపీ డాక్టర్లు కరోనా టైంలో. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలా, అర్థమైందా? ఆర్ఎంపీ డాక్టర్లు ఒకరోజు మా అమ్మగారికి చెవు పోటంటే చెవులో మందు వేశాడు, చెవంతా పొంగిపోయి ఆ వేసిన మందు ఆ లోపలంతా బ్లడ్ లాగా వచ్చేసింది ఆవిడకి. 2-3 రోజులు వినపడకుండా అయిపోయి చెవు కాలిపోయింది ఆవిడకి ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన మందుకి. ఎంతో మంది మనుషులు కరోనా అప్పుడు టెంట్లు వేసి వైద్యం చేసేసారు ఆర్ఎంపీలు. ఎంతో మంది కోటీశ్వర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఇంకోటి చెప్పేది ఏంటి అంటే, ఈ హెచ్కే క్లినిక్ గురించి చెప్తుంటే అందరూ వచ్చి ఆవిడ మేడము వీడు మంచిది కాదు, అలాగా ఇన్ని దొంగ వాళ్ళు వస్తున్నారు, ఇలా మాకు హింస పడ్డామండి, ఆవిడతో సూదులతో గుచ్చిచ్చారండి అంటే, ఇప్పుడు ఇదంతా ఈ మేడం వచ్చి వీళ్ళు దొంగలు అంటే మనం దొంగలు అనుకోవడం, ఇంకో ఆవిడెవరో వెళ్ళి సెలబ్రిటీ వీళ్ళు మంచివాళ్ళు అంటే మనం మంచివాళ్ళు అనుకోవడం తప్పు అంటున్నాను నేను. ఇంతకీ ఇదంతా చెప్పే కారణం మనకంటూ మన బుర్ర ఉండాలి. మనం వెళ్తున్నాము అంటే అది కరెక్ట్గా ఉందా లేదా, చేసాం లేదా అని చూసుకోకపోతే ఇబ్బంది పడతాం. పెద్ద పెద్ద క్లినిక్లు ఉన్నాయి, అపోలోలు, హాస్పిటల్కి సంబంధించిన దానికే పోయామనుకోండి ఏ గొడవ ఉండదు. ఇట్లాంటి బ్యూటిషియన్ కోర్సులు చేసి కొంతమంది బయటకు వచ్చి స్కిన్ డాక్టర్ల దగ్గర పెట్టుకుని వాళ్ళ చేత కూడా మనకు చేయిస్తుంటారు. చాలా మంది చూసారా, వాళ్ళ డాక్టర్లు చదవరు కానీ పెద్ద కాంప్లెక్స్ కట్టేసి దాంట్లో డాక్టర్స్ని పెట్టేసి వాళ్ళు శాలరీలు ఇచ్చి వీళ్ళు దాంట్లో కూర్చుంటారు ఆ డైరెక్టర్ చైర్లో. అలాగే వీళ్ళందరూ కూడా డైటీషియన్ అని చెప్పుకుంటున్న ఎస్కే క్లినిక్లు కానీ డాక్టర్లని పెట్టి సూదులతో గుచ్చిచ్చి పొడిపిచ్చి ఇట్లాంటి సెలబ్రిటీలను తీసుకొచ్చి జనమందరికీ హంపక్ చేస్తున్నారు. వీళ్ళందరినీ హైప్ చేస్తుంది ఎవరు? ఏదైతే యూట్యూబర్స్ కూర్చోపెట్టి పలానా ఛానల్స్ వాళ్ళు వీళ్ళు గొప్పవాళ్ళు, మేము ఈ క్లినిక్ ఇంత కష్టపడ్డాం అని చేసిన వాళ్ళే మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇలాంటి మేడంలు కూర్చోబెట్టి ఆ క్లినిక్ మంచిది కాదు అని చెప్పి మళ్ళీ వీళ్ళే చేస్తుంటారు. ఇది జరుగుతోంది. డైటీషియన్ విషయానికి వస్తే మీ ఒంటికి ఏది పడుతుందో ఆయిల్ లేకుండా మీ ఇంట్లో మీరు చేసుకోలేరా? కూరలు వండుకోలేరా? మిలెట్స్ వండుకోలేరా? ఇడ్లీ తినలేరా? ఒక ఇడ్లీ మీరెవరో వాట్సాప్లో పంపిస్తే ఆ డైట్ ఫాలో అయ్యే బదులు ఇంట్లో అమ్మని అడగండి ఏం చేయాలో చెప్తుంది, మీ ఫ్రెండ్స్ని అడగండి ఏం తినచ్చో చెప్తారు. 0 ఫ్యాట్లు 0 చేసి పొద్దున్నే లేవగానే కొబ్బరి నూనె తిని వాడేవాడు కొబ్బరి నూనెతో వేయించుకు తినమన్నాడని, అయితే రోజుల్లో కొబ్బరి నూనె తాగేసి బతకమన్నాడని ఇదే డైట్ లాంటి అస్తమానం. ఇంకా మనకు బుర్ర ఏంది పని చేయదా మనకి? యూట్యూబర్స్, యూట్యూబ్ వీడియోలు, యూట్యూబ్ ఛానల్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల జనాలు చాలా మోసపోతున్నారని చెప్తున్నాను నేను చాలా రోజులుగా. మధ్యలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ క్రీమ్ నేను రాసుకున్నాను, ఇది బాగా పనిచేస్తుంది ఫౌండేషన్గా, అయితే ఈ పెన్సిల్ ఇంకా బాగా పనిచేస్తుంది, ఇది ఇంకోటి పనిచేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ క్లిక్ మీద నొక్కండి, ఆ లింక్ మీద నొక్కండి, అది వస్తుంది మీకు. నా పేరు చెప్పండి, నా ఛానల్ పేరు చెప్పండి, ఇంకా తగ్గించేస్తారు. దేనికండి ఇవన్నీ? ఆడవాళ్ళ డబ్బులతో, వాళ్ళ జీవితాలతో, వాళ్ళ కలర్స్తో ఇవన్నీ ఆడుకుంటున్నారు. అందుకని టీవీ పెడితే బోల్డ్ ఛానల్స్ ఉంటాయి టీవీ నిండా. మనకి ఏది ఉపయోగపడుతుందో ఆ ఛానలే కదా మనం చూస్తాం. అలాగే మనకి ఆ ఛానల్స్లో వచ్చేవేవి నచ్చలేదు అనుకుంటే కట్టేసుకుంటాం మనం. కానీ ఎక్కువ మంది వ్యూస్, సబ్స్క్రైబర్స్ దేనికి ఉంటున్నారు వాళ్ళ ఛానల్స్లో? క్రీములు చూపించే వాళ్ళతోనూ దాన్ని ఏమంటారు, ఇవి కొనుక్కోండి అవి కొనుక్కోండి మా ప్రోడక్ట్ మంచివని చెప్పే వాళ్ళతోనూ, అవి చెడ్డవా మంచివా, లేకపోతే అవి రాసుకున్న తర్వాత మన మొహాలు ఏమైనా అయిపోతాయా అని చెప్పి ఆలోచించుకోవాల్సింది మనమే. గొర్రెల్లాగా ఏ సెలబ్రిటీ వచ్చి అది బాగుంది అనగానే మనం అక్కడికి వెళ్ళిపోవడం, ఇంకోళ్ళు వచ్చి అది బాగోలేదు ఇది ఫేక్ అనగానే మానేయటం. ఇదే కదా మనం చేస్తున్నాం. దయచేసి ఇంట్లో మన తిండిని మనమే చేసుకోవచ్చు, మనమే ఉండొచ్చు. డైటీషియన్ గురించి ఇంకోటి చెప్తా. ఒకసారి నేను ఏఏజీ హాస్పిటల్లో చేరినప్పుడు నాన్నగారిని చేర్పించాం అనమాట. చేర్పించినప్పుడు హాస్పిటల్లో పెసరపప్పుతో వండిన అన్నం,
2 గరిటెల సాంబారు, క్యారెట్, పెసరపప్పు, బీన్స్ వేసిన 4 చెంచాల కూర, ఇంకోటి ఏదో ఇట్లాంటిది ఏదో పెట్టారు, సలాడ్, క్యారెట్ కీర దోసకాయ సలాడ్, ఇంత రైసు, ఒక పుల్కా పెట్టారు. ఇదే డైట్ అస్సలు ఉప్పు లేకుండా, అస్సలు దాంట్లో ఆయిల్ లేకుండా మీరు ఎన్ని రోజులు తింటారు? 50,000 1,00,000 డైటిషియన్ కట్టేసి మీరు ఇంట్లో ఆవిడని ఇవాళ ములగా కట్టి తినమంది, నన్ను లేకపోతే కీరా దోసకాయ జ్యూస్ తాగమంది, పొద్దునే లేవగానే 20 బాదం పప్పులు తినేయమంది. ఇదే ఉండి నీరసించిపోయి కృషించిపోయి సన్నబడిపోయి శక్తి లేని వాళ్ళగా ఒక్క కరోనానో టైఫాయిడో దెబ్బకి మనకు కొట్టిందనుకోండి, ఇంకా జీవితంలో పట్మని ఎగిరిపోతారు అంతే, ఒక దెబ్బకి. ఇంకా వేరే అక్కర్లా. కడుపు నిండా తినాల్సిన అన్నం ఇంత తినండి, వాకింగ్ చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఎగ్గు తినేవాళ్ళు చక్కగా రోజుకు ఒక ఎగ్ తినండి, ఒక కీరా దోసకాయ 2 క్యారెట్ ముక్కలు తినండి, అన్ని ఆకుకూరలు వేసుకుని ఒక వేపుడు చేసుకోండి. అయిపోయింది వంట. దీనికోసం ₹1,00,000 వాళ్ళకి చదివించేసి ఆ పాండిది. సరే, ఇంకా మీకు పార్లర్ విషయానికి వస్తే తెలగాలేమంటే మన ఇంట్లో ఉంటే సున్నిపిండులు తయారు చేసుకోండి. ఒళ్ళు వంచి సున్నిపిండి తయారు చేసుకోండి. ఎలా తయారు చేసుకోవాలో అమ్మమ్మల్ని బామ్మల్ని అడిగితే చెప్తారు. పసుపు మేగడ వేసి రాసేసుకోండి. ఎంత తెల్లగా అవుతారో మీరే చూసుకోండి. రైస్ వాటర్ అని చెప్పి ఈ మధ్యకాలంలో తెగ ఫేమస్ అయిపోయి తెగ అమ్మేస్తుంటే జనాలు కూడా మొహం మీద కొట్టేసుకుని యూట్యూబర్స్ వచ్చేసి ఈ రైస్ వాటర్ కొట్టుకుని నా మొహం తెల్లగా అయిపోతుంది. బియ్యం కడుగుతున్నప్పుడు ఆ మొహానికి ఆ నీళ్లు కడుక్కోండి, తెల్లగా అయిపోతారు. అదే నీళ్లు అట్టి పెట్టుకుని మీరు ఎప్పుడైనా తలస్నానం చేసినప్పుడు ఆ జుట్టుకి శుభ్రంగా పట్టించేసేయండి. ఓ 10 నిమిషాల ముందు షింక్లో పెట్టేసి జుట్టు శుభ్రంగా జుట్టంతా పోసేయండి. రైస్ వాటర్ని చక్కగా జుట్టు బాగుంటుంది. ముడి పెట్టేసుకోండి, అయిపోతుంది. ఇన్ని ఉంటే దాన్ని రైస్ వాటర్ను కూడా మనం ఫేస్ వాష్ కొనుక్కుని మనం డబ్బులు తగిలేసి కొనుక్కుంటున్నాం అంటే ఏం చెప్తాను చెప్పండి? ఇలాంటివన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. అన్ని షాంపూలు గింకోలు కుక్కుడికాయలు ఎట్లా కొట్టుకోలేము, మన వల్ల కాదు. ఇలాంటివన్నీ ఉండంగా ఇలాంటి వాళ్ళ మీద ఆధారపడి ఒక ఆవిడ వచ్చి ఇవిడ మంచిది అంటుంది, ఇంకో ఆవిడ వచ్చి ఆవిడ మంచిది కాదు, ఆవిడ జోలికి వెళ్ళమాకండి అని చెప్తుంది. మనకి ఇప్పటిదాకా మనం చేయించుకున్న ట్రీట్మెంట్ ఏంటో మనకు తెలియదు, మనకు అర్థం కాదు. కంటి పక్కన ఇక్కడ ముడతలు వస్తాయి వయసు వచ్చిన తర్వాత, అందుకని ఇంజక్షన్లు పొడి చేస్తుంటూ చూపిస్తారు. ఇప్పుడు ఏంటి నిజమే, ఏంటి ఇప్పుడు ముడతలు వస్తున్నాయి? ఆ వయసుని అంగీకరించాలి మనం. ఆ వయసుని వృద్ధాప్యాన్ని అన్ని అంగీకరించకపోతే ఎలా? ఒకసారి గుచ్చుకుంటే ఎంత పెయిన్ ఉంటుంది, అన్ని ఓర్చేసుకుంటున్నారు. మొన్న ఈ మధ్యన చూశాను, ప్రతి సెలబ్రిటీ వెళ్ళిపోయారు. మోకాళ్ళకి నొప్పులు వెంటనే కరిగిచ్చేస్తారు ఒక 4 ఇంజక్షన్స్తో అని చెప్పి మొత్తం టీవీ సీరియల్స్ వాళ్ళు, సినిమా వాళ్ళు, యూట్యూబర్స్ అందరు వెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్న ముసలివాళ్ళని, అమ్మల్ని, అక్కల్ని అందరినీ తీసిపోయి ఇంజక్షన్ చేయించేసి 10 నిమిషాలు రిలీఫ్ అంటారు. రేపు ఎవడో వస్తాడు కానీ అసలు ఇది ఫేక్. గురువారెడ్డి గారు చెప్పారు అసలు ఇది ఫేక్, అలాంటివి చేయించుకోకూడదు అట్లాంటివన్నీ అని చెప్పి ఆయన చెప్పారు. ఈ సినిమా వాళ్ళు పొడిపించలేదు మనకు తెలీదు. ఆవిడెవరో చెప్పారు, నాకు కూడా మోకాళ్ళ నొప్పికి వెళ్ళి వెంటనే చేయించేసుకుందామని మనకు అనిపిస్తుంటుంది. ఇన్ని సమస్యలండి. ఈ వీడియో మీకు బోర్ కొట్టినా కూడా ఇన్ని సమస్యలు మన వల్లే. మనం ఇవన్నీ చూడబట్టి, మనం ఇవన్నీ చేయబట్టే వస్తుంది. భయంకరమైన ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్తే మీరు 30,000 నుంచి 50,000 రూపాయలు. ఒక పార్లర్కి వెళ్ళి ఆ ట్రీట్మెంట్లు తీసుకోవాలంటే ట్రిప్కి ₹1,00,000 అయిపోవాల్సిందే. ఇన్ని రకాలుగా మనని ఇబ్బంది పెడుతుంటే మనము ఇంకా గొర్రెల్లాగా నమ్మేస్తుంటే ఎట్లా చెప్పండి? కనీసం అర్థం కాని విషయం ఏంటంటే, పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఇట్లాంటి ట్రాపుల్లో పడి అనవసరంగా మొహాలు పాడు చేసుకుని ఉన్న అందాలు పోగొట్టుకుని ఎవ్వరు ఈ రోజుల్లో నల్లగా ఉండట్లేదు. ఇంట్లో ఉన్న రెమెడీస్తోనే బోల్డ్ తయారు చేసుకోవచ్చు మీరు చక్కగా. అర్థమైందా? ఎవరో ఏదో అన్నారని 40+ ఉన్న నేను కూడా వెళ్ళిపోయి నా ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేసేయండి, లేకపోతే నా జుట్టు ఊడిపోయింది ఏం చేయాలని బాధపడలేదు. జుట్టు ఊడిపోయిన రోజు కూడా నేనేం ఫీల్ కాల, అదే వస్తుంది, లేకపోతే పోనిటాలు వేసుకుంటాం, ఏమైంది అందంగా ఉంటాం, ఏమైంది ఇప్పుడు అనుకున్నా నేను. దాన్ని కూడా విమర్శించారు. 40+ ఉన్నా నన్ను కూడా, జుట్టు ఏంటి ఇట్లా ఉంటే ఎట్లా ఉంటారు, అసహ్యంగా ఉంది మీ జుట్టుని. నిన్న అదే జుట్టుని ముందుకేసుకుంటే ఒక ఆవిడేమో చాలా బాగుందండి మీ హెయిర్, చాలా లావుగా ఉంది, ఏం వాడతారు మీరు అని అడిగింది. ఇంకో ఆవిడేమో నీ వయసు ఏంటి, నీ చాస్ట్లు ఏంటి, ఆ జుట్టు ముందుకేసుకోవడం అన్నాను.
కుక్కపిల్ల వచ్చి వెనక్కి లాగుతూ కింద పడేస్తూ ఉంటే బాగుంటుందా? ఏమన్నా గౌన్లు వేసుకునో లేకపోతే వేసుకొని డ్రెస్సులు వేసుకునో వీడియోలు చేస్తుంటే కామెంట్లు పెట్టచ్చు, తప్పులేదు. ఎవరైనా తీసుకుంటారు. ఆ జుట్టు ముందుకేసుకున్న దానికి సమాధానం అది. అందుకని ఎవరైనా జుట్టు ఇంతే ఉంది, ముక్కు పాడైపోయింది, మూతి పాడైపోయింది, కళ్ళు పాడైపోయినాయి, మొహం పాడైపోయింది అని ఫీల్ కామాకండి. చక్కగా అన్నీ వస్తాయి, తెలిసిందా? అది మళ్ళీ ఇంత ఉన్న జుట్టు కరోనా వచ్చి 2 ఇయర్స్కే మళ్ళీ పెద్దదైపోయింది కదా. బాధపడుతూ కూర్చుంటే వాళ్ళెవరో ఏదో అన్నారని చెప్పి మనకేదన్నా అవుతుందా? మొహం పడిపోయినా రైస్ వాటర్తో చక్కగా మొహం కడిగేసుకోండి. జుట్టు ఊడిపోతున్నా కూడా రైస్ వాటర్తో కడిగేసుకుని కాసేపు ముడి పెట్టేసుకోండి. ఆరోగ్యంగా ఉంటుంది, జుట్టు కూడా చక్కగా పెరుగుతుంది. అర్థమవుతుందా? అంతేగాని చెత్త వాటికి పోయి ఇబ్బంది పడమాకండి. ఓకేనా?